వెల్కమ్ టు జ్ఞానప్రసన్న ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోతున్న విషయం, మీ జనన జాతకంలో చంద్రుడు ఏ రాశిలో అమరి ఉన్నారో ఆ చంద్రునిపై శని భగవానుడు సంచరించే సమయంలో ఏ విధమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు గోచారంలో శని భగవానుడు మీన రాశిలో సంచరించబోతున్నారు. అప్పుడు మీనరాశిలో ఎవరికైతే చంద్రుడున్నాడో వాళ్లకు ఈ వీడియో ద్వారా తెలియజేసే ఫలితాలు అన్వయిస్తాయి. ఇప్పుడు చంద్రునిపై గోచార శని సంచరించే కాలాన్ని జన్మశని అని కూడా అంటారు. ఈ సమయంలో అర్థం కాని తెలియని భయం అనేది జాతకుడికి ఏర్పడుతుంది. అదేవిధంగా ఒక ముఖ్య విషయం ఏమిటి అంటే, ఈ సమయంలో నిజాయితీగా ఉండేవారు, నిజాయితీగా పనిచేసే వారికి ఎటువంటి సమస్యలను శని భగవానుడు ఇవ్వరు. ఎందుకంటే చేసిన కర్మలకు దండన విధించేవాడు శని భగవానుడు. కానీ మొత్తం మీద ఈ సమయం నిజాయితీ పరులకు మరియు కష్టపడి పనిచేసే వారికి జ్ఞానోదయ కాలం అవుతుంది. అదేవిధంగా మీ శ్రమ ఇతరులకు ఉపయోగకరంగా ఉంటే చాలా బాగుంటుంది. ఈ జన్మశనిలో వృత్తిలో మార్పుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీరు గట్టి ప్రయత్నాలు చేస్తే కొత్త కొత్త వృత్తులు, కొత్త అవకాశాలను కూడా ఏర్పరచుతుంది. ఏదో ఒక స్థాన మార్పు మీకోసం వేచి ఉంది. అంతేకాకుండా మీకు ఏ విషయము వెంటనే లభించదు. మీరు గట్టిగా పోరాడాలి. అనేక సమస్యలను సంధించిన తరువాతే మీరు అనుకున్నది జరుగుతుంది. జరిగేదంతా మంచికే జరుగుతుందని అనుకుని వెళితేనే విజయం సాధించగలరు. ఈ కాలంలో వివాహానికి సంబంధించిన విషయాలు ఆటంకం కలిగిస్తాయి. ఏదైనా ఒక ఇల్లు, స్థలం కొనాలనే ఆలోచనలు, మాటలు జరుగుతుంటే అవి అడ్డంకులను, ఆలస్యాన్ని కలిగిస్తాయి. అనవసరమైన విషయాలు, అవమానాలు ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొంచెం వాకింగ్, ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీ జాతకాన్ని పరిశీలించి దశ, భుక్తి, గోచార ఫలితాలు తెలుసుకోవాలంటే స్క్రీన్పై కనబడుతున్న నంబర్కు కాల్ చేసి లేదా వాట్సప్ చేసి తెలుసుకోండి. మీరు జ్యోతిష శాస్త్రం నేర్చుకోవాలని అనుకుంటే నన్ను సంప్రదించండి. బేసిక్స్ నుండి హయ్యర్ లెవెల్ వరకు వాట్సాప్ మూలంగా నేర్పించడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.